ఐప్యాడ్ 10th జనరేషన్. నేను రీసెంట్‌గా జరిగిన రిపబ్లిక్ డే సేల్స్‌లో ఈ యొక్క ఐప్యాడ్ 10th జనరేషన్ అయితే పర్చేజ్ చేశాను. దీంతో పాటు ఐఫోన్ 15 ప్లస్ అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. ఇవాళైతే మనం ఈ యొక్క ఐప్యాడ్ అయితే అన్బాక్సింగ్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూసి రివ్యూ అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా మన ఛానల్‌ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసుకోండి. హలో గైస్, ఇదైతే సీల్డ్ బాక్స్ అయితే కాదు, ఎందుకంటే ఓపెన్ బాక్స్ డెలివరీ. సో డెలివరీ బాయ్ అయితే ఓపెన్ చేశాడు. అయితే హలో అని చెప్పేసి రాగానే నేను అక్కడే ఆపేసి ఓ బాక్స్లో అలాగే ఉంచేసాను, ఎందుకంటే మీకు అన్బాక్సింగ్ ఫీల్ ఉండడం కోసం. అయితే దీన్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా హలో అని చెప్పేసి రకరకాల భాషలు అయితే చూపిస్తుంది. అండ్ దీని యొక్క ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు ఒక కెమెరా ఉంటుంది పైన, దాని కింద ఒక చిన్న లైట్ లాగా ఉంటుంది. బట్ అది ఫ్లాష్ లైట్ కాదు, డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకోనికి. అలాగే సెంటర్లో ఒక యాపిల్ లోగో ఉంటుంది, కింద ఐప్యాడ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. దీని పై భాగంలో చూసుకున్నట్లయితే 2 స్పీకర్స్ ఉంటాయి, పక్కన పవర్ బటన్ ఉంటుంది. రైట్ సైడ్‌లో మీకు వాల్యూమ్ బటన్స్ అయితే వస్తాయి. అండ్ కింద మీకు ఇంకొక 2 స్పీకర్స్ ఉంటాయి. మధ్యలో టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి. చాలా లౌడ్‌గా వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్లయితే మీకు మ్యాజిక్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకోనికి కింద మ్యాగ్నెటిక్ అదైతే ఇచ్చారు. బాక్స్‌లో ఉన్న కంటెంట్ ఏంటో చూద్దామా? మనకు బాక్స్‌లో ఫస్టు ఐప్యాడ్ వస్తుంది. దాని తర్వాత టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది. అలాగే ఇందులో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే అడాప్టర్. మనం ఐఫోన్ కొన్నట్లయితే అడాప్టర్ రాదు. మనం మళ్ళీ 2000 పెట్టుకొని కొనుక్కోవాలి. బట్ ఇందులో వచ్చింది. అండ్ యాపిల్ లోగో ఉన్న స్టిక్కర్స్ కూడా వచ్చాయి. అలాగే చిన్న పేపర్ వర్క్ అయితే వచ్చింది. సో మనకు బాక్స్‌లో ఉన్న కంటెంట్ అయితే ఇంతే. ఇందులో మనకు 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉంది. యెల్లో, బ్లూ, పింక్ అండ్ సిల్వర్. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ యెల్లో అనుకున్నాను, బట్ ఫైనల్‌గా బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. 10.9 ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్‌ప్లే అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 64 జీబీ అండ్ 256 జీబీ. బట్ నేనైతే 64 జీబీ అయితే తీసుకున్నాను. సో అదైతే నాకు 27,000కి అయితే వచ్చింది. నేను తీసుకుంది ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న పెద్ద దరిద్రం ఏంటంటే, నాకు ఆఫర్ ఇచ్చిన ఒక 1 అవర్‌లోనే ఆఫర్ అనేది మళ్ళీ పెంచేసిండు. సో, నాకైతే 27,000కి వచ్చింది. ఒక 1 అవర్ అయినంక మళ్ళీ చెక్ చేస్తే 29,000కి అయితే వచ్చింది. సో, నాకైతే లక్ అనుకోవచ్చు. లేకపోతే నేను బుక్ చేసేటోడిని కాదేమో 29,000 అంటే. ఓకే. అలాగే ఇందులో కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 12 మెగా పిక్సెల్ అయితే ఇచ్చారు. సో, కెమెరా అయితే బావుంది. బట్ లైటింగ్ మంచిగా ఉంటే మంచిగా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది మనకు A14 బయోనిక్ చిప్‌తో అయితే వస్తుంది. సో, మనం గేమ్స్ అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. బీజీఎంఐ గానీ, ఫ్రీ ఫైర్ గానీ, ఎంత పెద్ద గేమ్ అయినా ల్యాగ్స్ లేకుండా చాలా బాగా రన్ చేస్తుంది. నేను మీకు తర్వాత బీజీఎంఐ గేమింగ్ టెస్ట్‌వి చేసి మీకైతే అప్‌లోడ్ చేస్తాను. అలాగే ఇందులో మనకు 4 స్పీకర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్. మనం యూట్యూబ్‌లో గానీ, ఏదైనా మూవీస్ గానీ చూసినట్లయితే చాలా మంచి ఫీల్ అయితే వస్తుంది. అలాగే ఇది మనకు ప్రైస్ అండర్ బడ్జెట్‌లోనే ఈ యొక్క ఐప్యాడ్ అయితే మనకొస్తుంది. సో, అండర్ 30,000లో అంటే మీకు మొబైల్ తీసుకునే బదులు ఇదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ ఉండి మీ ఇంట్లో కోసం ఏదైనా మొబైల్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ట్యాబ్ అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మ్ అయితే చేస్తుంది. నేనైతే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ కోసమే ఇది తీసుకున్నాను. ఈ యొక్క ఐప్యాడ్ అండ్ ఐఫోన్ 15 ప్లస్ కూడా తీసుకున్నాను. దాని యొక్క అన్బాక్సింగ్‌వి మీకు వస్తుంది.